గైస్ మీకు ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ చికెన్ పులావ్ చూపిస్తాను అన్నమాట వీడియోలో. మీరు మాత్రమే కంపల్సరీ ట్రై చేయాల్సింది, అసలు వీడియో మిస్ అవ్వకండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. సో వెల్కమ్ టు జేటీ బ్లాగ్స్ అఫీషియల్. ఈ రోజు మనం ఒక హోటల్కి వచ్చామన్నమాట, ఒక ఫుడ్ కోర్ట్కి. ఈ రోజు ఇక్కడ మనం ఒక కైండ్ ఆఫ్ చికెన్ పులావ్ ట్రై చేయబోతున్నాం. ఇది మనం జనరల్ గా ఇంట్లో తినే చికెన్ పులావ్ కాదు, ఇది పచ్చిమిర్చి చికెన్ పులావ్ అనమాట. ఎస్, మీరు విన్నది కరెక్ట్, పచ్చిమిర్చితో చికెన్ పులావ్. ఇది అందరికి తెలుసేమో, మాకైతే తెలియదు కానీ మేమైతే ఓన్లీ పచ్చిమిర్చి ఫ్లేవర్ తో చికెన్ పులావ్ అంటే ఇదే ఫస్ట్ టైం వింటున్నాం అనమాట. మామూలుగా పచ్చిమిర్చి మనం అన్నిట్లో వేసుకుంటాం, బిర్యానీస్ లో కర్రీస్ లో వేసుకుంటాం, కానీ పర్టికులర్ గా పచ్చిమిర్చి ఫ్లేవర్ మొత్తం పచ్చిమిర్చితోనే చికెన్ పులావ్ ఎప్పుడైనా విన్నారా? సో వెల్కమ్ టు అనంతపట్నం ఫుడ్ కోర్ట్ అనమాట. ఈ రోజు మనం అనంతపట్నం మన ఫుడ్ కోర్ట్ కి వచ్చాం. దీని అడ్రస్ డీటెయిల్స్ అంతా నేను వీడియో లాస్ట్ లో చెప్తాను, వీడియో కంపల్సరీ చూడండి. మీకు ఇక్కడ ప్లేట్ లో కనిపిస్తుంది కదా, ఇదే అనమాట పచ్చిమిర్చి చికెన్ పులావ్. మామూలుగా అయితే మేము మెనూలో వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి, నార్మల్ దమ్ బిర్యానీ ఇవన్నీ ఉన్నాయి, కానీ కొంచెం డిఫరెంట్ గా ఆడియన్స్ కి డిఫరెంట్ గా ఉండాలి, మనం తినడానికి డిఫరెంట్ గా ఉండాలని ఇది ట్రై చేసాం అనమాట. అయితే ఈ పచ్చిమిర్చి చికెన్ పులావ్ ఎలా తయారు చేశారు అనేది నేను వీడియో చేసి మన యూట్యూబ్ లో పెట్టామన్నమాట. నేను వీడియో ఎండింగ్ లో కూడా వీడియోని ఇస్తాను, కంపల్సరీ మీరు వెళ్ళి ఆ వీడియోని చూడండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా తయారు చేశారని. ఇంకా మేము ఇది అడగానే ఆ ఓనర్ ఏం చెప్పిందంటే, పచ్చిమిర్చి ఘాటు ఉంటుంది బ్రో, కొంచెం కారమే ఉంటుంది, మరి ఏం కాదంటే మేమేమన్నా కొంచెం కారం తగ్గి బ్రో అన్నాం. ఇంకా సరే అని అది ఆర్డర్ ఇచ్చామట. ఆయన చేయడానికి అయితే వెళ్ళాడు. అయితే మేము ఏమన్నామంటే, మేము చేసేటప్పుడు ఒక వీడియో తీసుకుంటే మీకు ప్రాబ్లం లేదా అని అనుకున్నామట. అయితే తీసుకోవాలని చెప్పిండు. అది చేసేటప్పుడు నార్మల్ ఉంది, కానీ దీని టేస్ట్ మాత్రం అసలు ఎంత బాగుందంటే వన్ ఆఫ్ ద బెస్ట్ చికెన్ పులావ్ తిన్నాం అనమాట ఈ రీసెంట్ టైమ్స్ లో. నిజంగా ఇది జెన్యూన్ రివ్యూ అంట, చాలా అంటే నిజంగా బాగుంది. చూసేటప్పుడు అనుకున్నాం ఇది తేడాలా కొడుతుందేమో అనుకున్నాం, కానీ చాలా అంటే చాలా సూపర్ ఉంది. ఇది ఇప్పుడు మీకు కనిపిస్తున్న రెడ్ కలర్ రైస్ ఉంది కదా, ఇది యాక్చువల్ ఒరిజినల్ ఫ్రైడ్ రైస్ ఇది అనమాట. దీన్ని వీళ్ళు పచ్చిమిర్చి ఫ్లేవర్స్ మిగతా స్పైసెస్ వేసి పచ్చిమిర్చి చికెన్ పులావ్ చేశారనమాట. ముందు ఒక ఫ్రైడ్ రైస్ లాగా ఒకటి ఉంటుంది రెడ్ కలర్ ఫ్లేవర్ రైస్. ఆర్డర్ రాగానే వాళ్ళు ఎమ్మటే మనకి ఏ ఫ్లేవర్ ఉన్నా ఫ్లేవర్ వేసి చేశారనమాట. ఇగో ఇది కాన్సెప్ట్ ఇక్కడ. మేము ఏమంటే బ్రో రెడ్ కలర్ రైస్ లో కొంచెం ఇవ్వండి, మేము టేస్ట్ చూస్తాం మామూలుగా అని చెప్పామంటే తీసుకోమంట. టేస్ట్ అయితే అది డీసెంట్ ఉంది, కానీ ఈ పచ్చిమిర్చి చాలా బాగుంది. చాలా మంది అనుకోవచ్చు ఇది ప్రమోషన్ ఏమో అందుకే ఇంతగానే అని చెప్తారంటే, నో, ఇది ప్రమోషన్ అయితే కాదు, మేము మనీ కూడా పే చేస్తాం అనమాట. మామూలుగా గూగుల్లో చూసి మా ఫ్రెండ్ చెప్తే సరే టేస్ట్ చూద్దాం, మనకు వీడియో కూడా అవుతుందని వెళ్ళాము. అసలు ఎక్స్పెక్టేషన్ చాలా బాగుంది. అడ్రస్ డీటెయిల్స్ కూడా నేను కింద వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాం అనమాట. మీరు కంపల్సరీ వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక్కడ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది, మీరు అంబియన్స్ కూడా చూడొచ్చు. నేను వీడియోలో చూపిస్తాను లాస్ట్ కి. మీరు ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీస్ తో కానీ మీరు ఎవరితో వెళ్ళి మళ్ళీ ఈజీగా తినొచ్చు. మీరు ఇలాంటి కాన్సెప్ట్ అంటే చికెన్ పులావ్ కానీ చికెన్ బిర్యానీ కానీ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ డిఫరెంట్ గా మీరు ఏదైనా ట్రై చేస్తారా? మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. ఇంకక్కడ ఇలాంటి మీకు హోటల్స్ కానీ ఇలాంటి ఫుడ్ కోర్ట్స్ అని తెలుసుంటే కామెంట్ చేయండి, మనం అక్కడికి వెళ్దాం. సో మర్చిపోద్దు, మీకు ఇలాంటివి ఎలాంటి ఏరియాస్ ఉన్నా మీరు కమెంట్ చేయండి, మనం అక్కడికి వెళ్ళి ఫుడ్ బ్లాగ్ చేసి రివ్యూ ఇద్దామంట. ఇది అంబియన్స్, ఇది పైన అనమాట. కింద మళ్ళీ వేరే ఉంటుంది. మేము వచ్చింది పైకి, ఇది కింద అనమాట. మీకు చాలా స్పేషియస్ ఉంటుంది, చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఇది అనంతపట్నం అనమాట. దీని అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయండి. సో ఇది ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. చాలా మంది మన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయట్లేరు. సబ్స్క్రైబ్ చేసి ఏంటంటే మనకి ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇంకా చాలా వీడియోస్ చేయొచ్చు, మనకు సపోర్ట్ ఉందని. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్.